హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హైదరాబాదీ స్టైల్లో వెజ్ హండీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వెజ్ హండీ మనకు రోటీ, నాన్స్, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ హండీ చేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ కాజు పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే సన్నగా తరిగిన క్యారెట్ ఒకటి, 5-6 బీన్స్ను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, బీన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులో పావు కప్పు పచ్చి బఠానీ వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. బఠానీ కూడా కొద్దిగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ బటర్, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 3 టమాటాలను మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా ప్యూరీలా చేసి వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న కాజు, ఆనియన్ పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఒకటి వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్, 100 గ్రాముల పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కర్రీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీలో 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగిన పావు కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత హైదరాబాదీ స్టైల్లో వెజ్ హండీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రోటీ, నాన్స్, చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వెజ్ హండీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.